హలో అండి. కథా ప్రేమికులందరికీ మీ లక్ష్మీ శ్రీనివాస్ నమస్సుమాంజలి. లక్ష్మీ శ్రీనివాస్ కథా కాలక్షేపానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. మన కథా కాలక్షేపంలో డాక్టర్ ఎస్పిఎస్ కిషోర్ కుమార్ గారు రాసిన నారీ నారీ నడుమ మురారి రెండో భాగం నా మాటల్లో. ఏదైనా కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేయండి. ఆ అకౌంట్లో ఎవ్వరికి అనుమానం రాకూడదు అన్నాడు జోనల్ మేనేజర్. ఓకే సార్, థ్యాంక్ యూ అని చెప్పి లేచాడు కృష్ణకుమార్. ఎప్పుడు ఏ అవసరం ఉన్నా నాకు చెప్పండి, డోంట్ హెసిటేట్ అన్నాడు. గ్రేట్ సార్, నైస్ ఆఫ్ యూ అని బయటకొచ్చాడు. ఈ బ్యాంకింగ్ సెక్టార్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. పై లెవెల్లో అన్ని రకాల ఇన్ఫ్లుయెన్స్తో కోట్లు లోన్లు ఇస్తారు. వాటి రికవరీ బ్రాంచ్ హెడ్స్ మీద పడుతుంది. వాటిల్లో ఏవి తేడా వచ్చినా బ్రాంచ్ హెడ్స్ మీద ఎంక్వైరీలు, సస్పెన్షన్లు, డిస్మిస్లు జరుగుతూ ఉంటాయి. ఆ అవమానం భరించలేక కొంతమంది సూసైడ్ కూడా చేసుకున్నారు. కృష్ణకుమార్ ప్రిన్సిపల్ మొదటి నుంచి ఒకటే, ముక్కుసూటిగా వెళ్ళటం అతనికి అలవాటు. ప్రమోషన్స్ కోసం పెద్ద లోన్స్ ఇచ్చిన వాళ్ళు చాలామంది ఇంటికి వెళ్ళారు హూస్టింగ్తో. అందువల్ల ఆ జోలికి వెళ్ళడు. ప్రమోషన్ కంటే జీవితం ముఖ్యం అన్నది అతని సిద్ధాంతం. తమ బ్యాంకులో కూడా నిప్పు అని టైటిల్ ఇచ్చారు తనకి. అంటే అన్నారులే కానీ ఎవ్వరిని కేర్ చెయ్యడు. తన లైఫ్ తనకి హ్యాపీగా ఉంది. అడ్డదారుల్లో సంపాదించి పై వాళ్ళు మెప్పు కోసం లేనిపోని లోన్స్ ఇస్తే జీవితం ఉండదు. అటువంటి అవమానాలు తను ఎదుర్కోలేడు కూడా. ఇప్పుడు హాయిగానే ఉంది. ఇంకొన్నాళ్ళు ఇలాగే జాగ్రత్తగా ఉంటే హ్యాపీగా రిటైర్ అయిపోవచ్చు అని అతని భావన. బ్రాంచ్కి వచ్చేటప్పటికి లంచ్ టైం అయింది. లంచ్ కాగానే బ్యాంకింగ్ అవర్స్ ఉంటాయి కాబట్టి కొంతమంది కస్టమర్స్ బయట వెయిట్ చేస్తున్నారు. తనని చూసి సెక్యూరిటీ గార్డ్ కొలాప్స్ గేట్ ఓపెన్ చేశాడు. డ్రైవర్ క్యారేజ్ తెచ్చి క్యాబిన్లో టేబుల్పై పెట్టాడు. సబ్ మేనేజర్ టిఫిన్ బాక్స్ ఓపెన్ చేయబోతూ తనను చూసి క్యాబిన్లోకి వచ్చాడు. శాంతారాం గారు, టిఫిన్ చేసి రండి అంటూ నొచ్చుకున్నాడు కృష్ణకుమార్. పర్వాలేదు సార్ అంటూ పొద్దున్నుంచి జరిగినవి ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఓకే, థ్యాంక్ యూ అన్నాడు. ఇవాళ మీరు కొత్తగా కనపడుతున్నారు అన్నాడు శాంతారాం వేసుకున్న కొత్త షర్ట్ ప్యాంటు చూసి. ఇవాళ నా బర్త్డే సార్ అన్నాడు. ఇది మా అమ్మాయి పంపింది. తాను అమెరికాలో ఉంటుంది. అమెజాన్ ద్వారా ఆర్డర్ చేసింది. కృష్ణకుమార్ లేచి శాంతారాం చేయి పట్టుకొని హార్టీ కంగ్రాట్స్ అన్నాడు సంతోషం వెలుబుచ్చుతూ. నాకు ఒక అలవాటు ఉంది శాంతారాం గారు. నేను ఎక్కడికి వెళ్ళినా బర్త్డేస్ లిస్టు మెయింటైన్ చేసి సెలబ్రేట్ చేస్తాను. అది చాలా ముఖ్యంగా భావిస్తాను. ఆ అలవాటు మీతోనే స్టార్ట్ చేస్తాను. కేక్ ఆర్డర్ చేయండి బ్రాంచ్ తరపున. ఈవినింగ్ కేక్ కట్ చేదురు గాని అన్నాడు. అయ్యో వద్దు సార్ అంటూ మొహమాట పడ్డాడు శాంతారాం. ప్లీజ్ సార్, మీరు అలా అనకండి. ఇదొక సరదా మాత్రమే. మీరు ఏమీ ఫీల్ అవ్వకండి. జస్ట్ ఎంజాయ్ చేద్దాం అందరం అని చెప్పాడు. మీరు వెళ్ళి మీ శ్రీమతి గారు పంపిన స్పెషల్స్ తినండి ప్లీజ్ అన్నాడు. థ్యాంక్ యూ సార్ అన్నాడు శాంతారాం. అతను వెళ్ళగానే విద్యావతి వచ్చింది. రండి మేడం, భోజనం అయిందా అని అడిగాడు. ఇప్పుడే అయింది. మీరు జోనల్ ఆఫీస్కి వెళ్ళారు అని చెప్పారు. అవును, నిన్న మనం విజిట్ చేసిన యూనిట్ గురించి జోనల్ మేనేజర్ కొన్ని కీలక విషయాలు చెప్పారు. మీరు కూర్చోండి, అవి చెప్తాను అన్నాడు. మీరు లంచ్ చేయండి, నేను మళ్ళీ వస్తాను అంది. ఆకలి లేదు, జస్ట్ 10 minutes అని మొత్తం వివరించాడు. కొంచెం కాషన్గా ఉండాలి ఆ అకౌంట్లో అని మరీ చెప్పారు. నేను ఆల్రెడీ కొంత రాశాను నాకున్న డౌట్స్ గురించి. అవి మీకు ఇస్తాను, మీరు కూడా స్టడీ చేయండి అన్నాడు. సరే సార్ అంది. ఏంటి ఇవాళ మీ లంచ్ స్పెషల్స్ అని అడిగాడు. ఉప్మా కాదులేండి, ఇవాళ దోశ తెచ్చుకున్నాను అంది. ఓ, వెరైటీ అన్నమాట. మా ఆవిడ వంటలు కూడా టేస్ట్ చేయండి అని క్యారేజ్ ఓపెన్ చేశాడు. ఒక స్వీట్, కొంచెం పులిహోర, కొంచెం కర్డ్ రైస్, దొండకాయ కూర, వడియాలు ఉన్నాయి. అన్నీ కొంచెం పెట్టున్నాయి. అదేంటి మరీ అంత కొంచెం తింటారా అంది. ఇవే ఎక్కువ. నా ఇష్టానికి తగ్గట్టు కరెక్ట్గా అమరుస్తుంది మా రేణు అన్నాడు. ఓ, మీ డైటింగ్ ఆవిడ మానిటర్ చేస్తుందన్నమాట అంది నవ్వుతూ. ఎప్పుడు కొంటె మాటలే, మామూలుగా ఉండవు మీ మాటలు అన్నాడు నవ్వుతూ. మన బ్రాంచ్లో ఐపీ మెసెంజర్ ఉంది కదా అన్నాడు. ఎస్ సార్, మీ సిస్టంలో కూడా ఉంది అని ఓపెన్ చేసి చూపించింది. మీరు క్యాబిన్ నుంచి బయటకు రాకుండా అన్ని సీట్స్కి కనెక్ట్ చేయొచ్చు. మీ మెసేజ్ చెప్పచ్చు. అది మీకు చాలా ఈజీ అవుతుంది. అవును, చాలా అవసరం అది. అటాచ్మెంట్స్ కూడా పంపచ్చు కదా అన్నాడు. ఎస్ సార్ అంటూ మీరు ప్రశాంతంగా మీ మినీ మీల్స్ తినండి అంటూ లేచింది విద్యావతి. గబగబా లంచ్ కంప్లీట్ చేసి ఆ రోజు ఫిగర్స్ చూశాడు కృష్ణకుమార్. డిపాజిట్స్ 5 కోట్లు పెరిగాయి. ఎవరో తమ ఎస్బీఐ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు నెఫ్ట్లో. అన్ని ట్రాన్సాక్షన్స్ వెరిఫై చేస్తుంటే మొబైల్ మోగింది. ఎవరిదబ్బా కొత్త నెంబర్ అనుకుంటూ ఆన్సర్ చేశాడు.
సార్, నేను ఏజీఎం ఐబీ బ్యాంక్ కోటి బ్రాంచ్ నుంచి మాట్లాడుతున్నాను. మీ విరాజ్ స్పిన్టెక్స్లోనూ కన్సార్టియం కూడా ఉంది. మీరు కొత్తగా జాయిన్ అయ్యారని తెలిసింది. ఆ లోన్ గురించి మీతో డిస్కస్ చేయాలి. ఎప్పుడు రమ్మంటారు అని అడిగాడు. ఇప్పుడు రాగలరా అని అడిగాడు. సరే సార్, నాకు మీ బ్రాంచ్ దగ్గరే, అరగంటలో అక్కడ ఉంటాను అన్నాడు. అనుకున్నట్లే ఐబీ బ్యాంక్ కోటి బ్రాంచ్ ఏజీఎం అరగంటలోపే వచ్చాడు. హ్యాపీ టు మీట్ యూ అంటూ పరస్పర కరచాలనాలు అయ్యాయి. ఒక గంట సేపు ఏకబిగిన డిస్కషన్స్ జరిగాయి. చాలా పాయింట్స్ డిస్కస్ చేశారు. బిస్కెట్స్, టీ వచ్చాయి. అప్పటికే అఫీషియల్ డిస్కషన్ అయ్యి పర్సనల్ డిస్కషన్లోకి దిగారు ఇద్దరు. ఐబీ బ్యాంక్ ఏజీఎం అడిగాడు, మీ బ్రాంచ్లో మా స్టాఫ్ వైఫ్ ఉండాలి అని. పేరేమిటి అని అడిగాడు కృష్ణకుమార్. విద్యావతి, నా దగ్గర వర్క్ చేసిన మూర్తిగారి భార్య. అతను సీనియర్ మేనేజర్ ప్రమోషన్ మీద లాస్ట్ మంత్ కరీంనగర్ వెళ్ళాడు. ఓ ఎస్, విద్యావతి ఈ కన్సార్టియం ప్రాజెక్ట్లోనే మానిటరింగ్ సెక్షన్లో ఉన్నారు అన్నాడు కృష్ణకుమార్. ఆవిడ చాలా నైస్ లేడీ సార్. అతను చాలా ఇబ్బంది పెడతాడామని. మూర్తికి అన్ని వ్యసనాలు ఉన్నాయి. మందు, లేడీస్ ఒకటేమిటి అంటూ చెప్పుకొచ్చాడు. ఆమెని పెళ్ళైనప్పటి నుంచి తిట్టడం, కొట్టడం, చాలా వర్స్ట్గా ప్రవర్తిస్తాడు తనతో. అతనికేమో తన జీతం డబ్బులు చాలవు. ఆవిడ శాలరీలో కూడా సగం వాడేస్తాడు ప్రతి నెల. ఆవిడకి నరకం చూపిస్తాడు. పిల్లల్ని కూడా హింసిస్తాడు. వాళ్ళ చదువులకు కూడా విద్యావతి అక్క చాలా వరకు డబ్బులు ఇచ్చేది. రాత్రిపూట తప్పతాగి ఇంటి ముందు అసహ్యంగా తిడుతూ నానా రభస్ చేస్తాడు. ఈ బాధలు భరించలేక సంవత్సరం క్రితం విద్యావతి అతనికి విడాకుల నోటీస్ పంపింది. ఆ రోజు నా కాళ్ళు పట్టుకొని ఎలాగైనా నా భార్య చేత అవి వాపస్ తీసుకోమని చెప్పించాడు. ఆవిడికి ఎంతో నచ్చెప్తే కానీ ఆ నోటీస్ వాపస్ తీసుకోలేదు. నాకే చాలా బాధ వేసింది. ఈసారి ప్రమోషన్స్లో నేనే గట్టిగా ప్రయత్నించి ప్రమోషన్ ఇప్పించి కరీంనగర్ వేయించాను. కొంతవరకన్నా ఆమెకు ఊరట ఉంటుందని. మా బ్రాంచ్లో కూడా అతను లేడీ స్టాఫ్తో అసభ్యంగా ప్రవర్తించేవాడు. అతని మీద 4 ఛార్జ్షీట్లు కూడా ఉన్నాయి బ్యాంక్లో. ఒక దశలో సస్పెండ్ చేయాలని కూడా ట్రై చేశాను. అలా చేసేటప్పుడు సిగ్గు లేకుండా కాళ్ళు పట్టుకుంటాడు, క్షమించమంటాడు. ఇంకెప్పుడు చెయ్యను అంటాడు. కుక్కతోక వంకర అన్నట్లు మళ్ళీ కొద్ది రోజులకు మామూలే. నాకు కూడా తలనొప్పి పుట్టి మెల్లగా ఇక్కడి నుంచి తప్పించాను అని పెద్ద స్టోరీ చెప్పాడు అతను. ఆశ్చర్యపోయాడు కృష్ణకుమార్. అయ్యో, ఇంత ఇబ్బంది ఉందా విద్యావతికి అనుకున్నాడు. అతను లేచేందుకు ఉద్యుక్తుడయి, మీరు కన్సార్టియం హెడ్ కాబట్టి మీరు అన్ని బ్యాంకులతో ఒక మీటింగ్ ప్లాన్ చేయండి సార్. అందరం కలిసి మెడాలిటీస్ డిసైడ్ చేద్దాం అని. ఇక నేను వెళతాను అని కృష్ణకుమార్ చెప్పి అతను వెళ్ళిపోయాడు. క్లర్క్ రంగారావు వచ్చాడు. కేక్ తెప్పించాం సార్, అందరూ మీకోసం వెయిటింగ్. మీరు వస్తే శాంతారాం గారి చేత కేక్ కట్ చేయిద్దాం అన్నాడు. ఆ బ్రాంచ్కి గ్రౌండ్ ఫ్లోర్లో డిపాజిట్స్, క్యాష్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. మొదటి అంతస్తులో లోన్స్, మిగతా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. కస్టమర్ సౌకర్యం కోసం అని అలా పెట్టారు. హాల్లో అందరూ వెయిటింగ్. కృష్ణకుమార్ అందరినీ ఒక మారు విష్ చేసి పేరు పేరున పలకరించాడు. శాంతారాం గారిని ముందుకు రమ్మన్నాడు. శాంతారాం గురించి అందరూ సరదాగా మాట్లాడారు. తమ బ్రాంచ్లో ఫస్ట్ టైం ఇలా అందరూ కలిసి బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నాం సార్, ఈ క్రెడిట్ మీదే అన్నారు అందరూ. కృష్ణకుమార్ కూడా శాంతారాం గురించి మాట్లాడాడు. ఈ సెలబ్రేషన్ ఇక నుంచి అందరి పుట్టినరోజులకు చేద్దాం అని చెప్పాడు. అందరి చప్పట్ల మధ్య శాంతారాం కేక్ కట్ చేశాడు. ఒక ముక్క తీసి కృష్ణకుమార్ అతనికి తినిపించాడు. ఇంకొక సంవత్సరంలో శాంతారాం రిటైర్ అవుతున్నాడు. అతనికి అందరి మధ్య తన పుట్టినరోజు జరుపుకోవటం బ్యాంక్లో చేరిన తర్వాత అది ఫస్ట్ టైం. ఎంతో సంతోషంగా ఫీల్ అయ్యాడు. తాను ఒక కేక్ ముక్క కృష్ణకుమార్కి తినిపించాడు. బ్రాంచ్ తరపు నుంచి ఇది మీకు చిన్న గిఫ్ట్ అని అతనికి ఇచ్చాడు కృష్ణకుమార్. అందులో ఒక చిన్న ఆర్ట్ పీస్ ఉంది. చాలా అందంగా ఉంది. ఖరీదు తక్కువే అయినా అది అందరి మనసులు దోచింది. ఎందుకంటే ఇప్పటి వరకు అలాంటి అలవాట్లు ఆ బ్రాంచ్లో లేవు. కృష్ణకుమార్ ఆ మంచి అలవాటుకు నాంది పలికాడు. అందరికీ సంతోషం కలిగింది. తమ బ్రాంచ్ మేనేజర్ చక్కగా అందరితో కలవటం చూసి ముచ్చటపడ్డారు. స్వీట్, హాట్ కాఫీలు సేవించి అందరూ తమ సీట్స్కి వెళ్ళిపోయారు. సార్, మీరు ఫ్రీ అయితే ఇవాళ రిపోర్ట్ మీకు ఇచ్చి వివరిస్తాను అంది విద్యావతి. రండి మేడం, ఇప్పుడే చూసేద్దాం అని క్యాబిన్లోకి దారి తీశాడు. ఇందాక ఐబీ బ్యాంక్ ఏజీఎం వచ్చారు, ఈ అకౌంట్ గురించి మాట్లాడి వెళ్ళారు అన్నాడు. ఎందుకో విద్యావతి మొహం మామూలుగా లేదు. పొద్దుటికి ఇప్పటికీ చాలా తేడా ఉంది. బాగా ఏడ్చి కళ్ళు ఉబ్బి బుగ్గలు ఎరిపెక్కినట్లు కనిపించింది. లంచ్ టైంలో కూడా బాగానే ఉంది. ఈ 3 గంటల్లోనే ఎందుకు ఇలా అని ఆలోచనలో పడ్డాడు. భర్త నుంచి ఏమైనా ఇబ్బంది ఫోన్ వచ్చిందేమో. మరు నిమిషంలో
మనకెందుకులే, అది వాళ్ళ జీవిత సమస్య, మనం తలదూర్చకూడదు అనుకున్నాడు. చెప్పండి మేడం అన్నాడు. అన్నీ చక్కగా వివరించింది. అంతా అయిన తర్వాత రేపు నాకు లీవ్ కావాలి సార్ అంది. తీసుకోండి అన్నాడు. మళ్ళీ కొంచెం ఆగి తనే చెప్పింది. రేపు స్టేట్ ఉమెన్ కమిషన్ని కలవాలి సార్ అంటూ తన భర్త మూర్తి కలిగించే ఇబ్బందుల గురించి చెప్పింది. అతని మీద కంప్లైంట్ ఇద్దామనుకుంటున్నాను అంది. కూర్చోండి అన్నాడు. నా హెల్ప్ ఏమైనా కావాలా అని అడిగాడు. ఎవరన్నా తెలిసిన వాళ్ళు చెప్తే కొంచెం సపోర్ట్ ఉంటుందేమో సార్. నాకు అక్కడ ఎవ్వరూ తెలియదు. తనకు తెలిసిన వాళ్లకు ఫోన్ చేశాడు. చివరకు ఒక లింకు దొరికింది. వాళ్ళు చైర్మన్కు చెప్తామన్నారు. ఆ విషయం విద్యావతికి చెప్పాడు. ఏమని కంప్లైంట్ ఇస్తారు అని అడిగాడు. తను పడుతున్న ఇబ్బందులు, భర్త వేధింపుల గురించి చెప్పింది. వాటి మీదే కంప్లైంట్ ఇస్తాను అంది. అలా చేస్తే అతని మీద యాక్షన్ తీవ్రంగా ఉంటుందేమో ఆలోచించండి. దానివల్ల అతను మిమ్మల్ని ఇంకా ఇబ్బంది పెడతాడు. అందువల్ల మీకు వచ్చే ప్రయోజనం ఏముంటుంది? ఏదైనా పర్మనెంట్ పరిష్కారం ఆలోచించండి. విడాకులు ఇద్దామంటే ఒప్పుకోవటం లేదు. మెంటల్ క్రూయల్టీ వేద్దామంటే దానికి గట్టిగా లాయర్ కావాలి. అతను లాయర్లను కూడా మేనేజ్ చేస్తున్నాడు. ఇది ఇప్పటి సమస్య కాదు సార్. పెళ్ళైనప్పటి నుంచి అతని తీరు ఇలాగే ఉంది. నా జీవితం చాలా నరకమైపోయింది అతని వల్ల. చాలాసార్లు ఆత్మహత్యకు కూడా ప్రయత్నించాను. పిల్లల వల్ల ఆగిపోయాను. ఇప్పుడు వాళ్ళ జీవితాలు ఒక దారిలో పడ్డాయి. ఇక నాకు ఏ చీకు చింత లేదు వాళ్ళ గురించి అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ఏడవకండి మేడం ప్లీజ్ అన్నాడు. మీరు కూడా అలా పిరిగ్గా ఆలోచిస్తే ఎలా? ఆత్మహత్య పరిష్కారమా? ఇంత చదివి తెలివితేటలు ఉండి కూడా మీరు అలా అంటే ఎలా? మరి నాకు ఎవరి సపోర్ట్ లేరు కదా సార్. పిల్లల్ని ఇలాంటి విషయాల్లో ఇన్వాల్వ్ చేయటం నాకు ఇష్టం లేదు. మా సిస్టర్స్ కూడా అతనితో చాలా విసిగిపోయి ఉన్నారు. పిల్లలకు కూడా నరకం చూపించాడు. వాళ్ళు ఇంత స్టేజ్కి వచ్చారంటే మా అక్కల సపోర్ట్ వల్లనే. అలాంటి మా అక్కలతో మళ్ళీ నా సమస్య చూడమంటే అది వాళ్ళని చాలా ఇబ్బందుల్లో పడేసినట్లు ఉంటుంది. నా సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుంది మేడం. ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ టాప్ అఫీషియల్స్ చాలామంది తెలుసు నాకు. ముందు మీకు కలిగిన ఇబ్బందులు ఇక కలగవు అని మాత్రం భరోసా ఇవ్వగలను. మీకు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా క్షణాల్లో చేయించగలను. ఇక అతని మీద కేసు పెట్టడం అది అంటే మీరు కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఆవేశంలో అతను ఏమన్నా చేస్తే మీకు సమస్యలు వస్తాయి. అందులోనూ మీరు మీ అక్క ఒంటరిగా ఉంటారు. 2-3 రోజులు సమయం తీసుకోండి. ఒక శాశ్వత పరిష్కారం కోసం వెతకండి అని చెప్పాడు కృష్ణకుమార్. నా ఫ్రెండ్స్ లాయర్లు చాలామంది ఉన్నారు. మీకు ఎటువంటి లీగల్ సపోర్ట్ కావాలన్నా వాళ్ళు చూసుకుంటారు. ఆ రెస్పాన్సిబిలిటీ నాది అన్నాడు. విద్యావతి మొహంలో ధైర్యం కనిపించింది. కర్చీఫ్తో కళ్ళు తుడుచుకొని థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అంది. గొంతులో జీర వినిపించింది. లేవబోతుంటే 1 నిమిషం కూర్చోమన్నాడు. ఇంటర్కంలో 2 కాఫీలు తెమ్మని చెప్పాడు. రేపు లీవ్ కావాలంటే తీసుకోండి, రెస్ట్ తీసుకోవచ్చు అన్నాడు. వద్దు సార్, వర్క్ ఉంటేనే నేను లీవ్ పెడతాను. ఇంట్లో బోర్ కొడుతుంది. మీరు భరోసా ఇచ్చారుగా, ఇక నాకు భయం లేదులేండి. ఏ ఇబ్బంది ఉన్నా మీ తలుపు తడతాను అంది జాగ్రత్త అన్న ధోరణిలో నవ్వుతూ. అమ్మయ్య, మొత్తానికి నవ్వారు, అది చాలు. మీ మొహానికి ఆ నవ్వు, మీ మాటల్లో ఆ కొంటెదనం మీకు సహజ ఆభరణాలు. అవి అలాగే ఉంచుకోండి. మీకు ఏ సమస్య ఉన్నా మా ఇంట్లో ముగ్గురం మీ ముందు వాలిపోతాం అన్నాడు నవ్వుతూ. చాలా చాలా థ్యాంక్స్ సార్, మీరిచ్చిన ఈ ధైర్యానికి అంది 2 చేతులు జోడిస్తూ విద్యావతి. రాత్రి 9 గంటలైంది. స్నానం చేసి టీవీ చూస్తున్నాడు కృష్ణకుమార్. భోజనానికి లేస్తారా అంటూ అడిగింది రేణుక. మోహిత్ బిజీగా ఉన్నాడా? వాడిని కూడా రమ్మను, అందరం కలిసే చేద్దాం అన్నాడు. వాడు మామూలేగా, రూమ్లో చదువుకుంటున్నాడు. మీరు ఓకే అంటే వాడిని కూడా పిలుస్తాను అంది. ఇంతలో మొబైల్ మోగింది. విద్యావతి నుంచి ఫోన్ సార్, మీరు అర్జెంటుగా రావాలి. మా హస్బెండ్ ఇంటి బయట న్యూసెన్స్ చేస్తున్నాడు. చేతిలో పెట్రోల్ క్యాన్ పట్టుకుని ఉన్నాడు. పెట్రోల్ పోసి చంపుతానని బెదిరిస్తున్నాడు అంటూ ఏడుస్తోంది. ఫోన్లో దబదబా అంటూ ఇంటి తలుపులు బాతున్న శబ్దం వినిపిస్తుంది. మేడం, నేను 10 నిమిషాల్లో అక్కడుంటాను, మీరు కంగారు పడకండి అని చెప్పాడు కృష్ణకుమార్. మోహిత్ని పిలిచి అర్జెంటుగా డ్రెస్ వేసుకోనరా, కారు డ్రైవ్ చేయాలి, నువ్వు డ్రైవింగ్ లైసెన్స్ కూడా పెట్టుకో, మన ఇంటి దగ్గరే అశోక్ నగర్ దాకా వెళ్ళాలి అన్నాడు. రేణుకకు బ్రీఫ్గా వివరాలు చెప్పి బయలుదేరాడు. మోహిత్ డ్రైవింగ్ చేస్తుంటే కృష్ణకుమార్ తన క్లాస్మేట్ కమిషనర్ ఆఫ్ పోలీస్కి ఫోన్ చేసి వివరం చెప్పాడు. అతను అశోక్ నగర్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ని పంపిస్తానని చెప్పాడు. ప్లీజ్ అర్జెంటుగా పంపరా అని రిక్వెస్ట్ చేశాడు. విద్యావతి ఇంటి బయట జనాలంతా గుమికూడి ఉన్నారు. ఆవిడ భర్త తలుపులు బాదుతూ గట్టిగట్టిగా అరుస్తున్నాడు. బాగా తాగి ఉన్నట్టు తెలుస్తోంది. ట్రాఫిక్ అంత లేదు రోడ్డు మీద.
కారు పక్కనే ఉంచి కృష్ణకుమార్, మోహిత్ ఇద్దరు గేట్ దగ్గరికి వచ్చారు. అతన్ని వారించే స్థితిలో లేడు. గట్టిగా అరుస్తూ తూలుతున్నాడు. విద్యావతికి ఫోన్ చేశాడు. మేడం, నేను మీ ఇంటి బయటే ఉన్నాను. మీరేమీ వర్రీ అవ్వకండి. 5 నిమిషాల్లో పోలీసులు వస్తున్నారు. నేను చెప్పేంత వరకు మీ కిటికీ కానీ తలుపులు కానీ తీయకండి అని చెప్పాడు. థ్యాంక్ యూ సార్ అంది. ఆమె కంఠంలో కొంచెం ధైర్యం కనిపించింది. ఇంతలో పోలీస్ వ్యాన్ వచ్చింది. అందులో నుంచి ఇన్స్పెక్టర్, మరో 4 పోలీసులు దిగారు. కృష్ణకుమార్ ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్ళి అన్నీ చెప్పాడు. నాకు కమిషనర్ గారు ఫోన్ చేశారు. అతన్ని మేము చూసుకుంటాం సార్ అని హామీ ఇచ్చాడు. మీరు ఒక కంప్లైంట్ రాసివ్వండి అన్నాడు. కృష్ణకుమార్ ఇన్స్పెక్టర్ని రిక్వెస్ట్ చేశాడు. అతని మీద 3rd డిగ్రీ ఉపయోగించకండి. జస్ట్ లాకప్లో ఉంచండి. ఎందుకంటే ఎక్కువ అభియోగాలు, అరెస్ట్ ఉంటే అతని ఉద్యోగం పోతుంది. అతని భార్య మా బ్రాంచ్ స్టాఫ్. ఆవిడని మా ఇంట్లో వదిలేసి నేను మీ పోలీస్ స్టేషన్కి వచ్చి మాట్లాడతాను అని చెప్పాడు. ఇన్స్పెక్టర్ ఓకే సార్, అలాగే చేస్తాను అన్నాడు. మాకు కమిషనర్ గారి ఆర్డర్స్. సార్ కూడా జాగ్రత్తగా డీల్ చేయండి అని చెప్పారు నాతో. పోలీసులు వెళ్ళి మూర్తిని కంట్రోల్లోకి తీసుకున్నారు. వాళ్ళని చూడగానే కంగారు, భయం కలిగింది అతనిలో. వ్యాన్లో కూర్చోబెట్టారు. నేను స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇస్తాను అని చెప్పాను ఇన్స్పెక్టర్కి. అతను సరే అన్నాడు. పోలీస్ వ్యాన్ వెళ్ళిపోయింది. విద్యావతికి ఫోన్ చేసి సంగతి చెప్పి తలుపు తీయండి అన్నాడు. కిటికీ తీసి చూసింది. కృష్ణకుమార్ చెయ్యి ఊపాడు. ధైర్యంగా తలుపు తీసింది. థ్యాంక్ యూ సార్ అంది. ఆమెకు గుండె దడ ఇంకా తగ్గలేదు. ఏమి అఘాయిత్యం జరుగుతుందో అని బెంబేలెత్తిపోయింది. ఇప్పుడు మనసు కాస్త కుదుటపడ్డది. రండి సార్ లోపలికి అంది. వెనకనే నిలుచున్న మోహిత్ను చూసి మీ అబ్బాయా అంది. అవును అని చెప్పి, మేడం మీరు నాతో పాటు మా ఇంటికి వచ్చేయండి. ఇవాళ అక్కడే ఉందురు గాని ఇక్కడ వద్దు అన్నాడు. పర్వాలేదు సార్, నేను ధైర్యంగా ఉండగలను అంది. ఈలోపు మిద్దెపై నుంచి ఆమె పెద్ద అక్క వచ్చింది. చాలా థ్యాంక్స్ సార్ మీకు అంది. సమయానికి మా రెండో సిస్టర్, ఆవిడ హస్బెండ్ లేరు. వాళ్ళు నిన్ననే టూర్ వెళ్ళారు. మీకు చాలా శ్రమ ఇవ్వాల్సి వచ్చింది అంది. కృష్ణకుమార్ మాటలు విన్న ఆవిడ కూడా, విద్య సార్ చెప్పినట్లు వాళ్ళింటికి వెళ్ళు. ఇక్కడ ఉంటే అంత మంచిది కాదు. పొద్దున్నే వద్దు కానీ. కృష్ణకుమార్ ఆవిడ్ని కూడా తమతో రమ్మన్నాడు. మీరు ఒంటరిగా ఇక్కడ ఎందుకు అని. ఆవిడ పర్వాలేదు, నాకేమీ ఇబ్బంది లేదు. విద్యను తీసుకెళ్ళండి. పోలీస్ స్టేషన్ ఫార్మాలిటీస్ కూడా ఉన్నాయి కదా, తనతో డిస్కస్ చేయొచ్చు అంది. విద్యావతికి ఇంక తప్పలేదు. సరే అని చిన్న బ్యాగ్లో తన బట్టలు, పొద్దుటికి కావాల్సిన అవసరాలు పెట్టుకొని అక్కకు చెప్పి బయలుదేరింది. మోహిత్ కారు నడుపుతున్నాడు. దారిలో కృష్ణకుమార్ విద్యావతికి అన్ని విషయాలు చెప్పాడు. మీరు ఎలా చెప్తే అతన్ని అలా మేనేజ్ చేద్దాం అన్నాడు. అతనిపై 3rd డిగ్రీ ఉపయోగించవద్దని, జస్ట్ లాకప్లో ఉంచమని చెప్పాను. మీరు కంప్లైంట్ ఎలా రాసివ్వాలని అనుకుంటున్నారో చెప్తే ఇంటికి వెళ్ళిన తర్వాత టైప్ చేసి పట్టుకెళ్ళి ఇస్తాను. అప్పుడు FIR లాడ్జ్ చేస్తారు అన్నాడు. మీ ఉద్దేశ్యం చెప్పండి. నాది పిల్లలది ఒకటే అభిప్రాయం సార్. పెళ్ళైనప్పటి నుంచి అతని అరాచకాలు ఎన్నో భరిస్తున్నాను. అవి రోజు రోజుకు ఎక్కువ అవుతున్నాయి తప్ప మార్పు లేదు. ఇక అతనిలో మార్పు వస్తుందని కూడా నాకు నమ్మకం లేదు. ఇలానే ఉంటే నేను మానసిక స్థైర్యం కోల్పోతాను. దీనికి తుది పరిష్కారం నేను ఎప్పటి నుంచో అనుకుంటున్న విడాకులు ఒక్కటే. నాకు విడాకులు ఇప్పించగలిగితే మీకు చాలా రుణపడి ఉంటాను అంది. అయితే ఒకటి చేద్దాం మేడం, మీకు ఇప్పటి వరకు జరిగిన ఇబ్బందులు రాసి కంప్లైంట్ ఇద్దాం. ఆ విధంగా FIR నమోదవుతుంది. అతనికి చెప్తాను విడాకులు ఒప్పుకుంటే అతనికి ఏ సమస్య ఉండదని. లేకుంటే అతన్ని అరెస్ట్ చేయించి అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టిస్తానని పోలీస్ వారి చేత చెప్పిస్తాను. నిజానికి అతను మీ మీద చేసిన అఘాయిత్యాలు అన్నీ చెప్తే అతనికి చాలా శిక్షలు పడతాయి. విడాకులు కూడా పరస్పర అంగీకారంతోనే ఒప్పిస్తాను. అవి మీకు సంవత్సరంలోపు మంజూరవుతాయి. నేను ఆ విషయంలో పూర్తి హెల్ప్ చేయగలను. కోర్టు పరంగా కూడా మా ఫ్రెండ్ లాయర్లకు చెప్పి ఏ ఇబ్బంది లేకుండా విడాకులు వచ్చేట్టు చూడగలను అన్నాడు. మీకు చాలా కృతజ్ఞతలు సార్. మీరు కంప్లైంట్ డ్రాఫ్ట్ చేయండి, నేను సాయం చేస్తాను. మీరు చెప్పినట్లుగానే ముందుకు వెళదాం అంది. కార్ పార్క్ చేసి లిఫ్ట్లో పైకి వెళ్ళారు. రేణుక వీళ్ళ కోసం వెయిట్ చేస్తుంది. విద్యావతిని రేణుకకు పరిచయం చేశాడు కృష్ణకుమార్. రేణుక విద్యావతిని లోపలికి తీసుకెళ్ళింది. మీకు చాలా శ్రమ ఇచ్చాను అంటోంది విద్యావతి. అలాంటిదేమీ లేదు, మీరు రిలాక్స్ అవ్వండి. చాలా డస్సిపోయున్నారు మీరు అంటూ గెస్ట్ బెడ్రూమ్కు తీసుకెళ్ళి మొహం అది కడుక్కొని రిలాక్స్ అవ్వండి. అందరూ భోజనం చేద్దాం అంది రేణుక. ఈలోగా కృష్ణకుమార్ కంప్యూటర్ ఆన్ చేసి కంప్లైంట్ టైప్ చేసి ప్రింట్ చేశాడు. విద్యావతి హాల్లోకి రాగానే ప్రింట్ చేసిన కంప్లైంట్ పేపర్ చూపించాడు. సరిపోతుంది సార్, అతను విడాకులకు ఒప్పుకుంటే నాకు అతనిపై ఎటువంటి సమస్య ఉండదు అంది. అందరూ ఇక భోజనాలకు రండి, బాగా లేట్ అయింది అంది రేణుక.
ఇన్స్పెక్టర్కి ఫోన్ చేసి ఒక అరగంటలో వస్తానని చెప్పాడు కృష్ణకుమార్. మూర్తి గారికి తినటానికి ఏం కావాలో అడిగి తెప్పించండి సార్, డబ్బులు నేను ఇచ్చి వస్తాను అని చెప్పాడు. కృష్ణకుమార్ మాటలు విన్న విద్యావతి అతని మంచితనానికి మనసులోనే కృతజ్ఞతలు చెప్పింది. అతనిలో ఉన్న ఔన్నత్యానికి ఆమె అబ్బురపడింది. అందరూ భోజనాలు కూర్చున్నారు డైనింగ్ టేబుల్ దగ్గర. రేణుక వడ్డిస్తూ ఉంటే విద్యావతి వారించింది. మీరు కూడా కూర్చోండి ప్లీజ్ అంది. ప్లేట్లో అన్నం గెలుగుతూ ఉంటే రేణుక చెప్పింది విద్యావతికి, మీరు ఏ టెన్షన్ వద్దు, అన్నీ ఆయన చూసుకుంటారు, మీరు భోజనం చేయండి అని ఐటమ్స్ ఒక్కొక్కటి పెట్టింది రేణుక. మీకు చాలా చాలా థ్యాంక్స్. ఇంతకుముందు ఇలాంటి సంఘటనలు ఎన్నో నా జీవితంలో జరిగాయి. ఎవ్వరూ ధైర్యం చేసి ముందుకు రాలేదు సహాయానికి. అందరినీ అతను బెదిరించేవాడు. అతను ఏదన్నా చేస్తాడేమోనని ఎవ్వరూ హెల్ప్ చేయలేదు. ఈరోజు మీరు ధైర్యంగా ముందుకు వచ్చి నా సమస్యకు ఒక పరిష్కారం చూపిస్తున్నారు అంది విద్యావతి కృష్ణకుమార్తో. మీకు సాయంత్రమే చెప్పానుగా మేడం, లోకల్గా కమిషనర్ ఆఫ్ పోలీస్ నా చిన్నప్పటి క్లాస్మేట్, చాలా మంచి వ్యక్తి. మీ సమస్య చెప్పగానే వెంటనే స్పందించాడు. నేను నా ఫ్రెండ్ లీగల్ ఎక్స్పర్ట్స్తో కూడా మాట్లాడాను. వాడి సలహా ప్రకారమే కంప్లైంట్ కూడా టైప్ చేశాను. వాడు కూడా పోలీస్ స్టేషన్కు డైరెక్ట్గా వస్తా అన్నాడు. ఇప్పుడు మీ హస్బెండ్కు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అతని నుంచి మీకు విడాకులు కావాలని చెప్పి ఒప్పిస్తాము. మా లాయర్ ఫ్రెండ్ కూడా పక్కనే ఉంటాడు కాబట్టి వాడే అన్నీ లీగల్గా విషయాలు చూసుకుంటాడు. మీరు కోరుకుంటున్నట్లుగా ఎలాగైనా మీకు విడాకులు తెప్పించే పూచి నాది. ఇకనైనా మూర్తి గారు మీపై ఎలాంటి అఘాయిత్యము చేయకుండా, ఇబ్బంది పెట్టకుండా పోలీస్ పరంగా న్యాయపరంగా అన్ని ఏర్పాట్లు నేను చేస్తాను అని చెప్పాడు కృష్ణకుమార్. 2 చేతులు జోడించింది విద్యావతి. రేణుకతో ఆవిడ్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి తను పోలీస్ స్టేషన్కి వెళ్ళి వస్తానని చెప్పాడు. బాగా లేట్ అవుతుందేమో రేణు, మీరు లోపల లాక్ చేసుకొని పడుకోండి అన్నాడు. నేను తన రూమ్లోనే పడుకుంటాను ఇవాళ అంది రేణు. కొంత కబుర్లు చెప్తే ఆవిడ కాస్త హాయిగా ఉంటుంది. ఓ మంచిది, అలాగే చెయ్యి అన్నాడు. మోహిత్ అడిగాడు, డాడీ నన్ను కూడా మీతో రమ్మంటారా అని. వద్దురా, నేను వెళ్తానులే, ఇబ్బంది ఏమీ లేదు, నువ్వు చదువుకొని పడుకో అని చెప్పి బయలుదేరాడు కృష్ణకుమార్. పోలీస్ స్టేషన్కి వెళ్ళేసరికి ఇన్స్పెక్టర్ వెయిట్ చేస్తున్నాడు. అప్పటికే 11 అయింది. మూర్తిని లోపల బెంచ్పై కూర్చోబెట్టున్నారు. అతనికి మందు కిక్ ఇంకా తగ్గినట్టు లేదు. సారీ సార్, లేట్ అయింది అని చెప్పాడు కృష్ణకుమార్ ఇన్స్పెక్టర్తో. అప్పటికే అతని లాయర్ ఫ్రెండ్ కిరణ్ కూడా వచ్చున్నాడు స్టేషన్కి. హాయ్ రా కిరణ్ అంటూ అతన్ని పలకరించాడు. ఇన్స్పెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేశాడు. మీరు చెప్పినట్లే అతనినేమీ చెయ్యలేదు. అరిచాము, తిట్టాము, దాంతో భయపడ్డాడు. మాట వినకపోతే అరెస్ట్ చేసి బొక్కలో తోస్తామని చెప్పాము. చపాతీ కావాలన్నాడు, తెప్పించాము. ఇప్పుడు ఓకేగానే ఉన్నాడు. లాయర్ కిరణ్ కృష్ణకుమార్ తెచ్చిన కంప్లైంట్ తీసుకొని చదివాడు. నువ్వు చెప్పినట్లే రాశాన్రా అన్నాడు కృష్ణకుమార్. ఎస్, సరిపోయింది. మనం ఒక మారు మూర్తితో మాట్లాడదాంరా అన్నాడు కిరణ్. మూర్తితో మాట్లాడి అన్నీ చెప్పారు అతనికి. విడాకులకు ఒప్పుకుంటే ఏ సమస్య ఉండదు, కాదు కూడదు అని గొడవ చేస్తే అతని మీద ఛార్జ్షీట్ ఫైల్ చేసి కోర్టులో శిక్ష పడేట్లు చేస్తాము అని చెప్పారు గట్టిగా. అలా చేస్తే ఉద్యోగం కూడా ఊడుతుంది. దాంతో మూర్తి మత్తు వదిలింది. భయం తొంగి చూసింది అతని మొహంలో. మీరు ఎలా చెప్తే అలా చేస్తాను సార్ అని చేతులు జోడించాడు మూర్తి. అతనికి సీన్ పూర్తిగా అర్థమైంది. అతని మొహంలో ఆందోళన కనిపించింది. ఇంతకుముందు ఆడిన నాటకాల్లా కాదు ఇక ముందు అని డిసైడ్ అయినట్లున్నాడు. అందుకే పూర్తిగా సరెండర్ అయ్యాడు. అతనిలో కనిపించే ఆ భయం విద్యావతికి విడాకులు వచ్చేంత వరకు ఉండాలి. అందుకే కంప్లైంట్ అనేది ఒకటి ఉండాలి అని కిరణ్ ఆల్రెడీ కృష్ణకుమార్కి డిస్కషన్లో చెప్పాడు. అందుకే మూర్తి మీద తను తెచ్చిన కంప్లైంట్ ఇవ్వటం, దాని మీద ఇన్స్పెక్టర్ ఎఫ్ఐఆర్ రాయటం జరిగాయి. దాన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేయొద్దు అని చెప్పాడు కృష్ణకుమార్. విడాకులు అయ్యేంత వరకు అతని మీద కొంచెం కంట్రోల్ పెట్టాలి అనుకున్నాడు కృష్ణకుమార్. ఇవన్నీ తప్పనిసరి, లేకుంటే ఎప్పుడైనా జారిపోయి మళ్ళీ మొదటికొస్తాడు. అన్ని డిస్కషన్ ఫార్మాలిటీస్ పూర్తయ్యేసరికి 1 గంట అయింది. మూర్తిని రిలీజ్ చేయమని చెప్పారు. ఎఫ్ఐఆర్ కాపీ చూపించాడు ఇన్స్పెక్టర్. కిరణ్ అంతా చదివి చూసి ఓకే అన్నాడు. ఒక కాపీ కృష్ణకుమార్ కూడా తీసుకున్నాడు. మూర్తి ఇన్స్పెక్టర్ కాళ్ళు పట్టుకున్నంత పనిచేశాడు. లెంపలేసుకొని వదిలిపెట్టమన్నాడు. రకరకాలుగా ప్రాధేయపడ్డాడు. ఇక ముందు ఎప్పుడైనా ఇలాంటి వెధవ పని వేషాలేస్తే కోర్టులో ఛార్జ్షీట్ ఫైల్ చేసి శిక్ష పడేట్లు చేస్తానని ఇన్స్పెక్టర్ బెదిరించాడు. ఇన్స్పెక్టర్కి మరోమారు థ్యాంక్స్ చెప్పి కృష్ణకుమార్, కిరణ్ బయటకు వచ్చారు. కిరణ్ని అడిగాడు, ఏరా ఇంకా ప్రాబ్లం ఏమీ ఉండదుగా అని. ఇక ప్రాబ్లం ఏమీ ఉండదురా, డివోర్స్కు సంబంధించిన పరస్పర అంగీకార పిటిషన్ పేపర్స్ తయారు చేస్తాను. రేపు మూర్తిని నా ఆఫీస్కు రమ్మన్నాను. కొన్ని డాక్యుమెంట్స్ కూడా కావాలని చెప్పాను.
తెస్తా అన్నాడు. అలాగే మీ బ్రాంచ్కి కూడా రేపు వస్తాను. మేడం దగ్గర కూడా కొన్ని డాక్యుమెంట్స్ సంతకాలు తీసుకుంటాను. ఇవన్నీ పూర్తయితే 2 రోజుల్లో కోర్టులో డివోర్స్ పిటిషన్ వేయిస్తాను. వాళ్ళిద్దరూ పిటిషన్ ఫైల్ చేసే రోజు ఒకసారి, 6 నెలల తర్వాత ఇంకోసారి కోర్టుకు వస్తే సరిపోతుంది. దానికి తగినట్లుగా ఇద్దరికీ ఏ ఇబ్బంది లేకుండా పిటిషన్ డ్రాఫ్ట్ చేస్తాను. సంవత్సరంలోపు విడాకులు మంజూరవుతాయి అన్నాడు. కిరణ్ కూడా థ్యాంక్స్ చెప్పి ఇల్లు చేరాడు కృష్ణకుమార్. టైం 2 అయింది. డూప్లికేట్ కీతో డోర్ లాక్ తీసి ఫ్లాట్ లోపలికి వెళ్ళాడు. ఎవరిని డిస్టర్బ్ చేయకూడదన్న ఉద్దేశంతో. ఆశ్చర్యంగా ఎవరు నిద్రపోవటం లేదు. అంతా మేల్కొన్నారు. మోహిత్ వాడి రూమ్ చదువుకుంటున్నాడు. వాడికి లేట్ నైట్ చదివి పొద్దున కాలేజ్ టైంకి గంట ముందు లేస్తాడు. రేణు, విద్యావతి ఇద్దరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఏంటి మీరింకా పడుకోలేదా అని ఆశ్చర్యంగా అన్నాడు కృష్ణకుమార్. లేదండి, నిద్ర రాలేదు, కబుర్లు చెప్పుకుంటున్నాము అంది రేణు. వాళ్ళకి పోలీస్ స్టేషన్లో జరిగిన విషయం అంతా వివరించి చెప్పాడు. తన లాయర్ ఫ్రెండ్ కిరణ్ కూడా అక్కడికి వచ్చినట్లు చెప్పాడు. విద్యావత్తో రేపు లాయర్ కిరణ్ బ్రాంచ్కి వస్తున్నట్లు, తను తీసుకురావాల్సిన డాక్యుమెంట్స్ వాటి గురించి విశదంగా చెప్పాడు. మూర్తి డివోర్స్కి ఒప్పుకున్నట్లు, ఇంకేమీ ప్రాబ్లం చేయనని రాసిచ్చాడని చెప్పాడు. విడాకులు మంజూరయ్యేంత వరకు అతని జుట్టు తమ చేతిలో ఉందని, వర్రీ అవ్వాల్సిన విషయం ఏమీ లేదని మరీ చెప్పాడు. ఆ మాటలతో విద్యావతికి కాస్త సంతోషం కలిగింది. ఇన్నాళ్లకు తన జీవితంలో వెలుగురేఖలు వస్తున్నట్లు హాయిగా అనిపించింది. ఈ 30 ఏళ్లలో తను పడిన కష్టాలు గుర్తుకొచ్చి విపరీతమైన బాధ కలిగింది. ఏ రోజు తను సుఖపడింది లేదు. సంసార జీవితమంతా యాంత్రికంగా గడిచింది. ఒక విధంగా దినదిన గండం 100 ఏళ్ల ఆయుష్ అన్నట్లు ప్రాణం గుప్పిట్లో పెట్టుకుని బతకాల్సి వచ్చింది. తన భర్త ఏ రోజు ఏం చేస్తాడో అని మానసిక వేదన అనుభవించింది. ఇన్ని రోజులు బతికుందంటే అది కేవలం తన పిల్లల కోసం. వాళ్లే లేకుండే తను ఎప్పుడో తనువు చాలించి ఉండేది. ఎంతో దయనీయమైన బ్రతుకు తనది. ఈరోజు కృష్ణకుమార్ పూనుకొని ధైర్యం చేయటం వల్ల తన జీవితానికి ఓ పరిష్కారం లభించబోతోంది. విడాకులు వస్తే తన బతుకు తను బతకచ్చు. ఇప్పుడు భయంగా కాలం వెళ్ళబుచ్చుతోంది. భర్త ఎప్పుడు ఏ సమస్య తెస్తాడో అని రోజూ దిగులు. ఏ రోజు ప్రశాంతంగా నిద్రపోయిన క్షణాలు లేవు. విడాకులు వచ్చి తన జీవితానికి స్వాతంత్రం వస్తే ఇక చేసినన్ని రోజులు బ్యాంక్లో వర్క్ చేసి అవసరం లేకుండే వీఆర్ఎస్ తీసుకొని కొడుకు దగ్గరికి వెళ్ళొచ్చు. ఇలా సాగాయి ఆమె ఆలోచనలు. రేణు, అందరం కొంచెం కాఫీ తాగుదామా అన్నాడు కృష్ణకుమార్ భార్యతో. బాగా అలసటగా ఉంది అతనికి. గత 4 గంటల్లో శారీరకంగా, మానసికంగా విపరీతమైన ఒత్తిడి కలిగింది. బ్యాంక్లో ఇలాంటి టెన్షన్స్ ఎన్నో చూశాడు. కాబట్టి అతనికి పెద్ద ఇబ్బంది ఏమీ కలగలేదు. కాకుంటే అలాంటి సమయాల్లో తన ప్రియ నేస్తం కాఫీ తాగితే ఎంతో రిలాక్స్గా ఉంటుంది. ఆ విషయం తన శ్రీమతి రేణుకకు బాగా తెలుసు. మనసరిగిన అర్ధాంగి నా శ్రీమతి అనుకున్నాడు. ఆ విషయం గమనించి తప్పకుండా అండి అంటూ లేచింది రేణుక కిచెన్లోకి దారి తీస్తూ. మమ్మీ, నాకు కూడా కాఫీ ప్లీజ్ అన్నాడు మోహిత్ గదిలో నుంచి. సరేరా అంది. కృష్ణకుమార్ రిఫ్రెష్ అయి వచ్చేసరికి పొగలు కక్కుతున్న కాఫీ రెడీగా ఉంది టీపాయ్ మీద. అందరూ కాఫీ తాగుతూ హాల్లో కూర్చున్నారు. రేణుక, విద్యావతి సోఫాలో పక్కపక్కనే కూర్చుని మాట్లాడుకుంటున్నారు. వారికెదురుగా కృష్ణకుమార్ కూర్చున్నాడు. రేణుకతో మాట్లాడుతూ విద్యావతి ఒక మారు కృష్ణకుమార్ వైపు చూసింది. అతను బాగా అలసిపోయున్నాడు. అతన్ని చూసి మనసులో అయ్యో అనుకుంది. తన కోసం ఇంత కష్టపడుతున్నాడు. ఎంతో రిస్క్ కూడా ఉంది తన విషయంలో. అయినా ఏ మాత్రం లెక్క చేయకుండా కేవలం ఈ కొద్ది రోజుల పరిచయానికి ఇంత సహాయం చేస్తున్నాడు అనుకుంది. తను మొదటి నుంచి అతనితో సరదాగా మాట్లాడుతున్నా ఎక్కడ అడ్వాంటేజ్ తీసుకోలేదు. అతని మంచితనం తెలిసే తను కూడా అతన్ని ఉడికిస్తూ మాట్లాడేది. 10 ఏళ్ల క్రితం అతనితో వర్క్ చేసినప్పుడే ఎంతో సదభిప్రాయం కలిగింది అతని మీద. అలా ఇంప్రెస్ అయ్యే అప్పుడు అతని రేఖాచిత్రం వేసింది. నిజానికి అది తన కోసం వేసుకుంది. తన బాధలమయమైన జీవితంలో అతనితో వర్క్ చేసిన ఆ 10 రోజులు తనకు ఎంతో నచ్చిన క్షణాలు. మామూలుగా బ్యాంక్లో కానీ ఇంకే ఆర్గనైజేషన్లో కానీ ఆడవారు పొరపాటున కొంచెం గీర్దాటి మాట్లాడితే కొంతమంది మగవారు ఛాన్స్ తీసుకునే అవకాశం ఉంది. కానీ కృష్ణకుమార్ గురించి తర్వాత కూడా గమనిస్తూ ఉండేది. అతని గురించి తమ బ్యాంక్లో మంచి పేరే కానీ ఎక్కడా రిమార్క్స్ లేవు. అతను తమ బ్యాంక్ మ్యాగజైన్లు రాసే రచనలు కూడా ఎంతో స్ఫూర్తిని కలిగించేట్లుగా ఉండేవి. అలా కృష్ణకుమార్పై ఒక తెలియని అనురాగం పెంచుకుని తన మనసులో. అది కేవలం తనలోనే దాచుకుంది. ఎప్పుడు ఎక్కడ ఎవరితోనూ బయటపెట్టలేదు. ఇన్నాళ్లకు ఆ మంచితనం తనకు తోడుగా నిలబడి తన జీవితాన్ని ఒక నిప్పుల కొలిమిలోంచి బయటపడేసే ప్రయత్నం చేస్తోంది. అందుకు అతనిపై తనకున్న ఆ మంచి అభిప్రాయం ఇంకా పెరిగి కొండంత అయింది.
కృష్ణకుమార్ అప్రయత్నంగా ఎదురుగా మాట్లాడుతున్న భార్యని, విద్యావతిని పక్కపక్కనే చూస్తే ఒకరిని మించి ఒకరు పోటీ పడుతున్నట్లు కనిపించింది అతనికి. అందం, చదువు, ధైర్యం అన్నీ ఉన్నాయి ఇద్దరిలో అనుకున్నాడు. కవిగారు అన్నట్లు అందం యొక్క విషయం ఎప్పటికీ ఆనందమని, ప్రకృతి, ఆడవారు, సృష్టిలోని ప్రతి అంశం అందంగా ఉన్నప్పుడు అది మనసుకు ఎల్లప్పుడూ ఆనందం కలిగిస్తుంది. చూసేందుకు రేణుక కొంచెం బొద్దుగా ఉంటుంది. విద్యావతి వయసులో రేణుక కంటే పెద్దదైన సన్నగా, రివటలాగా, చిన్న వయసుగా కనపడుతుంది. అందులోనూ విపరీతమైన ఆమె చలాకీతనం చూపరులను ఇట్టే ఆకట్టుకుంటుంది. ఆమెలో ఏదో తెలియని అందం దాగుంది. అది కేవలం బాహ్య సౌందర్యమే కాదు, ఆ మాట తీరు, ఆ నవ్వు, అలా ఒకటేమిటి, కవి వర్ణించగలిగితే తనపై చక్కటి కావ్యమే రాయగలడు అనుకున్నాడు. ఆమెపై నుంచి దృష్టి మరల్చాలంటే మనసుకు కూడా పెద్ద సాహసమే. అది మామూలు విషయం కాదు. అలా అనుకున్నప్పుడల్లా తన మనసును బలవంతంగా బ్యాంకు వైపుకు మరల్చటం కృష్ణకుమార్కి అలవాటైపోయింది. అన్నం పెట్టే బ్యాంక్ అంటే అతనికి మొదటి నుంచి తల్లితో సమానం. అతని దృష్టిలో తన బ్యాంక్ చాలా గొప్పది. తన కుటుంబం ఈరోజు ఇలా ఉందంటే దానికంతటికీ కారణం తనకు ఉద్యోగం ఇచ్చిన బ్యాంక్. రేణు, విద్యావతి ఇంకా కబుర్లు చెప్పుకుంటున్నారు. రేణు, ఆల్రెడీ 3 గంటలు దాటిందిరా, ఇక అందరం పడుకుందాం అన్నాడు కృష్ణకుమార్. సరే అని లేచారు అందరూ. రేణు, విద్యావతి గెస్ట్ బెడ్రూమ్లకు దారి తీశారు. ఇక మాటలా పడుకోండి అని హెచ్చరించి కృష్ణకుమార్ తన బెడ్రూమ్లోకి వెళ్ళాడు. మోహిత్ రూమ్లో లైట్ లేదు. అప్పుడే నిద్రలోకి జారుకున్నట్లున్నాడు. పొద్దున లేచేటప్పటికి 9 అయింది. కృష్ణకుమార్ టైం చూసి ఉలిక్కిపడ్డాడు. అమ్మో 9 అయింది అంటూ బాత్రూంలోకి పరుగు తీశాడు ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అవ్వటానికి. బ్రష్ చేసుకొని హాల్లోకి వచ్చాడు. రేణుక కాఫీ ఇచ్చింది. తను లేచిందా అని అడిగాడు. విద్యావతి పొద్దున్నే 7 గంటలకి తమ ఇంటికి వెళ్ళిపోయిందండి. చెప్పాను ఉండమని, తను వినలేదండి. ఓకేలే అన్నాడు కృష్ణకుమార్. వాట్సాప్లో విద్యావతికి మెసేజ్ ఇచ్చాడు. లీవ్ పెట్టి రెస్ట్ తీసుకోండి ఇవాళకి, లాయర్ కిరణ్ని రేపు రమ్మంటాను అని. ఇమీడియట్ రిప్లై ఇచ్చింది తన నుంచి. లేదు సార్, నేను ఓకే, బ్యాంకు వస్తున్నాను, 1 గంట లేట్ పర్మిషన్ కావాలి అంది. రెస్ట్ తీసుకొని మెల్లగా లంచ్ టైంకి రండి అని మెసేజ్ ఇచ్చాడు. థ్యాంక్ యూ అని రిప్లై ఇచ్చింది. చకచకా రెడీ అయ్యి టిఫిన్ చేసి బ్యాంకు బయలుదేరాడు. కళ్ళు బాగా మండుతున్నాయి. నిద్ర సరిపోలేదు. అయినా తప్పదు, ఇవాళ కొన్ని ఇంపార్టెంట్ వర్క్స్ ఉన్నాయి అని బయలుదేరాడు. రేణుకి చెప్పాడు, లంచ్ అక్కడ ఏదైనా తింటానులే అని, నువ్వు హైరాణ పడద్దు అని. దారిలోనే కిరణ్కి మెసేజ్ ఇచ్చాడు 4 గంటలకి బ్యాంక్ రమ్మని. ఆ రోజు శుక్రవారం, చాలా బిజీగా ఉంది బ్రాంచ్. శనివారం, ఆదివారం సెలవు కాబట్టి జనంతో కిటకిటలాడిపోతుంది. తను క్యాబిన్లోకి వెళ్ళగానే కొంతమంది కస్టమర్స్ తన వెనకాలే వచ్చారు. అందరితోనూ మాట్లాడుతూ ఉంటే జోనల్ మేనేజర్ నుంచి ఫోన్ వచ్చింది. సోమవారం నుంచి 3 రోజులు బెంగళూరులో కన్సార్టియం మీటింగ్. కృష్ణకుమార్ని అటెండ్ అవ్వమని చెప్పాడు. అసిస్టెంట్స్ కోసం విద్యావతిని కూడా తీసుకెళ్లమని చెప్పాడు. హెడ్ ఆఫీస్ నుంచి ప్రెషర్ ఉందట, ఇంకో 100 కోట్ల లోన్ కోసం. సరే అన్నాడు. బాగా బిజీగా ఉండటంతో టైం తెలియలేదు. అప్పుడే లంచ్ టైం అయింది. క్యాబిన్లో కస్టమర్స్ వెళ్ళిపోయారు. ఏదైనా టిఫిన్ చెబుదాం అనుకునేంతలో విద్యావతి వచ్చింది క్యాబిన్లోకి. ఏంటి, టిఫిన్ ఆర్డర్ చేస్తున్నారా అంది. కథ కొనసాగుతూనే ఉంటుంది. ఆ ప్రయాణంలో మీరు కూడా భాగమయ్యేందుకు మన కథలు విన్నవారు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే మన కథలను లైక్ కూడా చేయండి. మీరు అలా లైక్ చేసినట్లయితే అది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. అది మనకి సపోర్ట్ అవుతుంది. ఉంటాను. మళ్ళీ రేపు కలుసుకుందాం.